నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం కొత్తూరు రోడ్లో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి ప్రారంభించారు. ముందుగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన 36 మంది పేరు నమోదు చేసుకోగా అనంతరం కమిటీ వారు మాట్లాడుతూ వారందరికీ సాంప్రదాయబద్ధంగా ఎంతో ఓర్పుతో ఎటువంటి రాజకీయాలు లేకుండా బెట్టింగులు లేకుండా ఈ పోటీని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు గ్రామాల్లో నిర్వహిస్తున్నందుకు కోవూరు గొప్పతనం చాటు చెప్తున్నందుకు గర్వంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతు సమన్వయ కమిటీ సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి మద్దెల కిరణ్ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినీత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు శివుని నరసింహుల్ రెడ్డి, మండల కోశాధికారి మావులూరు వెంకటరమణారెడ్డి, కరిముల్లా మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నుంచి కోవూరు మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఈ ఎడ్ల పరుగు పందాలు సాంప్రదాయబద్ధంగా ఎంతో ఓర్పుతో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ పోటీల్లో ఎటువంటి రాజకీయాలు కానీ కులమతాలు కానీ ప్రస్తావన లేకుండా బెట్టింగులు లేకుండా నిర్వహిస్తూ ఉంటాము. ఈ పోటీల్ని ఆదర్శంగా తీసుకొని ఇతర గ్రామాల్లో కూడా నిర్వహించడం కోవూరు యొక్క గొప్పతనంగా భావిస్తూ ఈ పోటీల్లో రైతులు మరియు సహకారంతో అలాగే బండ్ల సంఘం వారి ఆధ్వర్యంలో రైతు సమన్వయ కమిటీ వారి సహకారంతో పూర్తిగా నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో ఎటువంటి పక్షపాతం లేకుండా కమిటీ వారే తుది నిర్ణయంగా భావిస్తుంటూ ఎడ్లను ఎటువంటి హింస లేకుండా కేవలం జాటీలతోనే ఎడ్లు మందలించుకుంటూ పరుగు పందెంలో గెలుపొందిన వారికి తగిన పారితోషికాలు ఇవ్వబడతాయి. 5 మందిని విజేతలుగా ప్రకటిస్తాము. మొత్తం పోయి వచ్చే దూరం 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. 2 కిలోమీటర్లు ఎవరు ముందుగా వస్తారో వారికి అవకాశం ఇస్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.